ప్రస్తుతం మనం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఉన్నాం. శ్రీశైలంలో మనం చూసుకున్నట్లయితే పరస్పరంగా పులుల దాడి జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏఈఓ మోహన్ గారి ఇంటి వెనుక ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ పై నుంచి వారి ఇంటిలోకి దుంకి వారి ఇంటిగా ఉన్నటువంటి చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ ఉన్నటువంటి కుక్క పైన అటాక్ చేయడం జరిగింది. ఆ కుక్క అదేవిధంగా అరుస్తున్నటువంటి సందర్భంలో ఇంట్లో వాళ్ళందరూ ఏం జరిగిందని ఒక్కసారిగా డోర్ తెరిచి అరుపులు వేయడం, అదేవిధంగా కుక్క గట్టిగా మొరవడంతో అక్కడి నుంచి చిరుత పరారైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏఈఓ గారు మోహన్ గారు అయితే అక్కడ ఉన్నటువంటి వారి ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అయితే పూర్తిగా మనకు రికార్డ్ అయింది. ఒకసారి అయితే మనం ఈ విజువల్స్ మనం చూసుకున్నట్లయితే ఆ ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ నుంచి చిరుత ఒక మెల్లగా వస్తూ ఆ ఇంటి లోపల పడుకున్నటువంటి కుక్కను ఒకసారిగా చూస్తుండడంతో అదేవిధంగా అక్కడి నుంచి ఆ కాంపౌండ్ వాల్ నుంచి ఆ ఇంటి కింద పైకి మనం కుక్క ఎక్కడైతే నిద్రిస్తుందో ఆ కుక్క పైన అటాక్ చేయడంతో అది గట్టిగా అరచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ శ్రీశైల ప్రాంతంలో పరస్పరంగా చిరుతల దాడి జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మనము రుద్ర పార్క్ కానివ్వండి, అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి శివాజీ కోట, అదే శివాజీ కోట పక్కన ఉన్నటువంటి మల్లమ్మ కన్నీరు పక్కన ఉన్నటువంటి గోశాల, ఇలా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతిరోజు కూడా దాదాపు 8:30-9 గంటల ఆవరణంలో కూడా వారానికి ఒకసారి 2 సార్లు కూడా ఈ చిరుత ఇక్కడ సంచరిస్తుందని చెప్పేసి మనకు అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనం గోశాలలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ కొన్ని వందల ఆవులు శ్రీశైలం దేవస్థానానికి సంబంధించినటువంటి చాలా ఆవులు ఇక్కడ ఉన్నప్పటికీ ఈ ఆవులు మేత మేయడానికి పోయినప్పుడు కానివ్వండి, అది లేదంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ గోశాల ఆవరణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాత్రి సమయాల్లో కూడా చాలా సార్లు కూడా ఈ చిరుత ఆవుల మంద పైన దాడి చేసినటువంటి సందర్భం కూడా మనం చాలా సార్లు మనం వింటూనే ఉన్నాం. ఈ గోశాలలో ఉన్నటువంటి ఆవుల్లో చాలా రకాలుగా కొన్నిటి ఆవులకైతే ముక్కు కానీ కొన్ని అవయవాలను పులులు చిరుత పిల్లలు కూడా పీక్కొని పోయినటువంటి సందర్భాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చును. చాలా ఆవులు అయితే కొన్ని పూర్తిగా అవి బయటికి పోలేని పరిస్థితుల్లో కూడా అక్కడే గోశాల ఉన్నటువంటి సందర్భాల్లో ఈ చిరుతలు దాడి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ నంద్యాల జిల్లా పూర్తిగా నల్లమల్ల అడవి ప్రాంతం కాబట్టి మనకు నంద్యాలలో కూడా మహానంది, ఓంకారం, యాగంటి ఇలా పరస్పరంగా కూడా ఈ యాగంటి మహానంది క్షేత్రంలో కూడా ఆవుల మంద పైన, అదేవిధంగా మన రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆ ఆవులు అయితే ఎక్కడైతే మనకు నిద్రిస్తూ ఉన్నాయో ఆ నిద్రించేటువంటి చుట్టుపక్కల వాత ప్రాంతంలో కూడా ఈ చిరుత ప్రతిసారి సంచరిస్తూనే ఉంది. మనకు ఫారెస్ట్ అధికారులు దాదాపుగా 2-3 చిరుతలను పట్టుకున్నప్పటికీ కూడా ఒక వారము లేదంటే 2-3 రోజులకు మధ్య గ్యాప్ ఇచ్చి మళ్ళీ చిరుతలు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో సంచరిస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అటవీ శాఖ అధికారులకు తెలియజేస్తూ వారు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మనం మహానంది, ఓంకారం వెళ్లే ప్రయాణికులు కూడా చాలా సార్లు కూడా ఈ రోడ్డు క్రాస్ అయ్యేటువంటి సందర్భంలో చిరుతలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నవి. మనం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ శ్రీశైలంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది దేవాదాయ శాఖకు సంబంధించిన ఒకప్పటి ఈఓ గారు లవన్న గారు కూడా వీటిపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఈఓ గారు లవన్న గారు అక్కడ ఉన్నటువంటి చిరుతల నుంచి ఆవులను కానివ్వండి లేదంటే మనుషులను రక్షించుకోవాలనే కార్యక్రమంలో ఒకానొక పద్ధతిలో దాదాపు రాత్రి సమయంలో 7 గంటల నుంచి 10 గంటల దాకా శబ్దాలు చేస్తూ, అనగా ఏదైనా సరే ఒక పెద్దగా శబ్దం వచ్చేటువంటి టపాసులు పేల్చాలి, వంకాయ బోనాలు కానివ్వండి లేదంటే లక్ష్మీ బోనాలు కానివ్వండి, ఇలాంటి టపాసులు కాల్స్తే ఆ శబ్దాలకు చిరుతలు ఆ ప్రాంతం నుంచి అడవి ప్రాంతంలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇంతకు ముందు ఉన్నటువంటి శ్రీశైల దేవస్థాన ఈవో లవన్న గారు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే తెలియజేశారు. కాకపోతే అక్కడి నుంచి మారినటువంటి సందర్భంలో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏఈఓడి పెద్దిరాజు గారు ఉన్నటువంటి ఆధ్వర్యంలో కూడా చాలా సార్లు అయితే మనకు రుద్ర పార్కులో రాత్రి సమయంలో కూడా చిరుతలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఆ రుద్ర పార్కు నుంచి వస్తున్నటువంటి సందర్భం నుంచి శివాజీ కోట ఎదురుగా ఉన్నటువంటి స్కూల్ గ్రౌండ్ ఆవరణంలో కూడా చాలా సార్లు అక్కడ చిరుతలు ప్రశాంతంగా సేద తీర్చుకున్నటువంటి సందర్భం కూడా చాలా మంది పర్యాటకులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో నివసిస్తున్నటువంటి ప్రజలు కానివ్వండి చాలా సార్లు కూడా ఈ చిరుతలు ఇక్కడ సంచరిస్తున్నవి. చాలా జాగ్రత్తగా మేము ప్రాణాలు అయితే గుప్పట్లో పెట్టుకుని బతుకుతున్నామని చెప్పేసి ఎన్నోసార్లు ఫారెస్ట్ అధికారులకు తెలియజేస్తూనే ఉన్నారు. వారు వచ్చినటువంటి సందర్భంలో చిరుతలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, మరలా చిరుతలు జనసంచారం అయితే ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ జనసంచారంలోకి వచ్చి కుక్కల పైన, అక్కడ లేదంటే ఆవుల పైన, లేదంటే వాళ్ళు కాసుంటే ఎనుముల పైన కూడా ఇవి పరస్పరంగా దాడి చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చును. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు లేదంటే 3:20 నిమిషాల మధ్యలో ఈ సమయం మధ్యలో కూడా దాదాపుగా ఏఈఓ మోహన్ గారి ఇంటి పైన ఉన్నటువంటి ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి ఒక కుక్క పైన చిరుత దాడి చేయడం చాలా దారుణమైన
దారుణమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తే, ఇంతకుముందు మనం రీసెంట్గా మనం చూసుకుంటే సునిపెంటకు వెళ్తున్నటువంటి రోడ్డు మార్గాన్ని ట్యాక్సీ వాళ్ళకు ఎదురైనటువంటి చిరుత అక్కడే నిద్రిస్తున్నటువంటి కుక్కను వాళ్ళ కళ్ళెదురుగానే లాక్కొని వెళ్ళడం కూడా మనం చూస్తాం. అదేవిధంగా శ్రీశైలానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శిఖరేశ్వరం అనగా మనం శ్రీశైలం వెళ్ళాలంటే ఈ శిఖరేశ్వరం ముందరి నుంచి మనం శ్రీశైలం వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో మనం చూసుకోవచ్చును. కాకపోతే ఈ శిఖరేశ్వరం దగ్గర పైన మనకు ఒక నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది విగ్రహం చుట్టూ ఆ నంది విగ్రహంలోని నవధాన్యాలు పోసి ఆ ధాన్యాలను ఆ ధాన్యాలను మొత్తం పూర్తిగా పిండి అయ్యేదాకా ఆ నందీశ్వరుని పూర్తిగా తిప్పిన తర్వాత అక్కడి నుంచి మనము నందీశ్వరి అక్కడ నుంచి నందీశ్వరి మధ్యలో నుంచి మనం శ్రీశైలం చూడవచ్చును. అలా చూసినట్లయితే కొన్ని పాపాలు తొలగిపోతాయని చెప్పేసి జనాలు అయితే బాగా నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చును. అక్కడ నవధాన్యాలు పోసినటువంటి ఆ ధాన్యాలు తినడానికి ఎలుగుబంట్లు అన్ని కూడా అక్కడికి అధిక సంఖ్యలో అక్కడ చేరుతూ ఉంటాయి. ఆ శిఖరేశ్వరం దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సార్లుగా ఫారెస్ట్ అధికారులకు మనకు తెలియజేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులందరూ కూడా ముందస్తు చర్యలతోటి బోన్లు అక్కడ ఏర్పాటు చేసి దాదాపు 4-5 ఎలుగుబంట్లను అక్కడ ఆ బోన్లో బంధించి అడవి ప్రాంతంలో వదలడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ అప్పుడు ఆ ప్రాంతం నుంచి కూడా మన శిఖరేశ్వరం దగ్గర నుంచి మేము కొద్ది ముందుకు వచ్చినట్టయితే అక్కడ పాలధార పంచదార అనే ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పాలధార పంచదార అక్కడ స్నానాలు చేసినట్లయితే పుణ్యాలు అన్ని మన చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం వస్తుందని చెప్పేసి జనాలు నమ్ముతున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా రాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో కూడా పైన పాలధార పంచదారకు స్టెప్స్ మార్గం అంటే మెట్ల మార్గాన్ని దిగుతున్నటువంటి మార్గంలో ఆ మెట్ల పైన కూడా చిరుత చాలా సార్లు అక్కడ నిద్రిస్తున్నటువంటి సందర్భం కూడా చాలా మంది అంటే రాత్రి సమయాల్లో కార్లలో వచ్చేటువంటి పర్యాటకులు కూడా చాలా మంది విజువల్స్ ను వీడియోలో కూడా మనకు బంధించి చాలా మంది మనకు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి సందర్భం చూసుకోవచ్చును. కాకపోతే 4 నెలల క్రితం కూడా ఇదే శ్రీశైలానికి వస్తున్నటువంటి రోడ్డు మార్గంలో అతివేగంగా వస్తున్నటువంటి వెహికల్ చిరుత రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ చిరుతను ఢీకొట్టినప్పటికీ ఆ చిరుత కూడా మరణించిన సందర్భం కూడా మనకు గత 4 నెలల క్రితం అయితే ఇది బాగా జరిగినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చును. అదేవిధంగా పరస్పరంగా ఆ శ్రీశైలం ప్రాంతంలో అధికంగా చిరుతలు సంచరిస్తూనే ఉన్నవి. అందుకోసం ఆ సునిపెంట గ్రామం కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రధానమైన దేవాలయాల మల్లమ్మ కన్నీరు కానివ్వండి, గోశాలలో అయితే అధికంగా ఎక్కువ చిరుతల దాడికి బలైనటువంటి ఆవులను లెక్క అయితే ఇప్పటిదాకా మనం ఏదైతే తేల్చలేమో అక్కడ ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి పూర్తిగా ఆవులు అయితే చాలా అంటే అవటితనంతో ఉన్నాయి. కొన్ని దానిలకైతే పూర్తిగా కాలు లేకపోవడం, కొన్నిటికి చెవులు కొరికేయడం, కొన్నిటికి తోక పూర్తిగా కొరికేయడం, ఇట్లా చిరుతలు వాటిపైన ఆ గోశాల పైన వెళ్ళి వీటిపైన అటాక్ చేయడం తోటి చాలా సందర్భాల్లో కూడా ఆవులు అయితే మరణించడం జరిగింది. ఇది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 1 నెల క్రితము మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ లోని ఒక మైనార్టీ కుటుంబానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ భార్య కట్టెలకైతే ఎక్కడైతే మనకు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ కట్టెలకు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి ప్రయాణంలో ఆమె పైన చిరుత దాడి చేసి పూర్తిగా ఆమె తలను పీకేసి ఆమెను చంపడం జరిగింది. ఇలా మనం చాలాసార్లు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి, నల్లమల్ల ప్రాంతం కాబట్టి ఈ జీవులు మనకు ఏవైతే ఉన్నాయో మనకు చిరుతలు కానివ్వండి, సింహాలు, పులులు ఇవన్నీ పూర్తిగా ఈ రోడ్లపైకి వచ్చి నిద్రిస్తున్నటువంటి సందర్భాల్లో కూడా మనం చూసుకోవచ్చును. అటు నుంచి మనం ఆత్మకూరు ప్రాంతం నుంచి మనకు నంద్యాల వెళ్ళాలంటే ఇక్కడ వైఎస్ఆర్ శృతివనం నుంచి కూడా వెళ్ళొచ్చు. వైఎస్ఆర్ శృతివనంలో కూడా చాలా సార్లు చిరుతలు కానివ్వండి, ఎలుగుబంట్లు కానివ్వండి ఆ శృతివనాన్ని తిలకించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది కూడా ఇక్కడ పర్యాటక ప్రదేశంగా శృతివనం అయితే ఉంది. ఆ శృతివనంలో కూడా చాలా మంది చూడడానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఏదైనా సరే అటు అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు దాదాపు ఇంతకు ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం అయితే అక్కడ ఒక ఎలుగుబంటి అతని పైన దాడి చేయడం, అదేవిధంగా చిరుతలు కూడా ఇలా దాడి చేస్తూనే ఉన్నవి. కాకపోతే చాలా అడవి శాఖ అధికారులకు ముందస్తుగా చర్యల్లో భాగంగా తెలియజేసినప్పటికీ తగు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కాకపోతే కొన్ని చిరుత పులులను బంధించి అడవి ప్రాంతంలో వదిలేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు పరస్పరంగా దాడి జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడినంతా కూడా ఫారెస్ట్ అధికారులు తగినటువంటి నిఘా కెమెరాలను కూడా బంధించినప్పటికీ కొన్ని చిరుత పులులు అయితే పూర్తిగా మానవులు ఉన్నటువంటి ప్రదేశాలకు ఇవి వచ్చి వారిపైన అటాక్ చేస్తున్నాయని చెప్పి తెలియజేశారు. కాబట్టి వీటిపైన తగు ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, శ్రీశైల దేవస్థాన అధికారులు కానివ్వండి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాల్సి ఉంది.